చెప్పాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఈమె గురించి వ్రాయబడింది. హల్లెలూయా, 4 సువార్తలు ఈమె గురించి వ్రాయబడింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా అభిషేకించబడిన స్త్రీలు. ఇక్కడ ఈమెను గురించి చూస్తే, పాపాత్మురాలు గున్న స్త్రీని చూస్తే, ఈ పాప ఏం చేసింది తెలుసా? యేసయ్యని అభిషేకించింది. అయితే ఇక్కడ కొంతమందిని చూస్తాం, వారు ఏం చేసింది తెలుసా? వారు అభిషేకించబడిన స్త్రీలు. చూద్దాం, మొట్టమొదటిగా నిర్గమకాండం చూద్దాం. అహరోను సహోదరియు ప్రవక్తినియు మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోను నాట్యముల మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ఎర్ర సముద్రము నుండి చాలా. ఇక్కడ చూస్తే 19వ వచనము అలా 20వ వచనం మనం చదివినట్లయితే, ఫరో గుర్రములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా. హల్లెలూయా. మొట్టమొదటిగా అభిషేకించబడిన స్త్రీ ఎవరో తెలుసా? మిరియాము ఎలాంటి తెలుసా? ఆమె ప్రవక్తిని. షీ ఈజ్ అ ప్రాఫిటెస్. ఆమె ప్రవక్తిని. హల్లెలూయా. అంటే జరగబోయే సంగతులను ప్రజలకు తెలియజేయడం. దేవుని దగ్గర నుంచి ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి గోజాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో ఏం మాట్లాడుతూ ఆ మాటలు తీసుకువెళ్ళి ప్రజలకు చెప్పడమే ఆమె పని. హల్లెలూయా. అయితే ఈమె ఒక ప్రవక్తినిగా ఉంది. ఈమె ఎవరో తెలుసా? అహరోను యొక్క సహోదరి, అలాగే మోషే యొక్క సహోదరి కదా. మిరియాముకి 2 ఉన్నారు సహోదరులు. ఎవరు? మోషే ఒకరు, రెండోదిగా అహరోను. అయితే ఈమె ఇక్కడ అంటున్నాడు, మరి అహరోను సహోదరు ప్రవక్తియగునకు మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఈమె అభిషేకించబడిన స్త్రీ. అందుకే ఇక్కడ పైన వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రంలో దిగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అంటే ఫరో సైన్యం మీదికి సముద్రం ఏమైపోయింది? నీళ్ళన్నీ కూడా ముంచేశాయి. ఆ పరిస్థితిలో ఆమె సంతోషంతో ఏం చేస్తుంది తెలుసా? దేవుని స్తుతిస్తుంది, నాట్యం చేస్తుంది. హల్లెలూయా. మిరియాము ఒక ప్రవక్తిని. ఆమె దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని ఘనపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు చేశాడు. ఆ ఫరో ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా దాటించగానే ఫరో సైన్యం అనుకున్నారు, మేము కూడా వెళ్తాం అనుకున్నారు. ఎప్పుడైతే ఫరో సైన్యం ముందుకు వచ్చారో, ఆ నీళ్ళకి వచ్చారో, నీళ్ళన్నీ కూడా ఏమైపోయి ముంచేసేవారు ఫరో సైన్యం అంతా. అలాంటి పరిస్థితిలో ఏం చేసింది తెలుసా? ఈ మిరియాము తంబుర పెట్టుకొని స్త్రీలందరినీ కలుసుకొని తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళారు. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతును సముద్రంలో పడద్రోసెను. పాట పాడుకుంటూ, కీర్తన పాడుకుంటూ దేవుడు చేసిన కార్యాలను బట్టి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం! దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి ఏం చేస్తుంది తెలుసా? స్తోత్రగానం చెల్లిస్తుంది, పల్లవి పాడుతుంది, కీర్తనలు ఎత్తి పాడుతుంది. అంటే దేవుణ్ణి ఘనపరుస్తోంది. ప్రియదేని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్న దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు. ఆ సమయంలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఈ మిరియాము లాగా దేవుని ఘనపరుస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని మయపరుస్తున్నావా? దేవుడు ఎన్నో కార్యాలు చేస్తే దేవుని మనం స్తుతించకుండా ఎన్నోసార్లు ఉన్నాం. అన్నీ మర్చిపోతాం దేవుడు చేసిన కార్యాలను. అది ఇక్కడ మిరియాము దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఏం చేస్తుంది తెలుసా? స్త్రీలందరిని పిలుచుకొని ఆమె తంబురతోనూ నాట్యముతోనూ ఏం చేస్తుందంట? పల్లవెత్తి దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది.
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ఈమె ఎవరో తెలుసు? అభిషేకించబడిన స్త్రీ. కాబట్టి ఆమెకు తెలుసు ఏం చేయాలో, ఆమెకు తెలుసు ఏ విధంగా ముందుకు దేవుని కొరకు నిలబడాలో, ఆమెకు తెలుసు దేవుని కొరకు ఏ విధంగా ముందుకు ప్రజలను తీసుకువెళ్ళాలో. ఒక గ్రూప్గా ఫామ్ అయింది. ఆమె వెళ్తుందంటే చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. స్త్రీలుగా ఆమె ఒక దేవుని ప్రవక్తిని, అభిషేకించబడిన స్త్రీ. ఆమె వెళ్తుంటే ఆమె వెనక ఎంతోమంది వెళ్తున్నారు స్త్రీలు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె అభిషేకించిన వ్యక్తి, ఆమె దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి, ఆమె దేవుని విస్తారంగా ప్రేమించింది. కాబట్టే ఆమె వెనక అనేక మంది వెళ్తున్నారు. హల్లెలూయా. అక్కడ ప్రియదేని బిడ్డ, నీ వెనక అనేక మంది రావాలని నువ్వు ఏం చేయబడి ఉండాలి తెలుసా? ఏ విధంగా ఉండాలి తెలుసా? నీవు అభిషేకించబడిన స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని, దేవుని సువార్తను ప్రకటించే ఒక అద్భుతమైన స్త్రీగా ఉండాలి. అప్పుడే నీ వెనక అనేక మంది స్త్రీలు నిన్ను ఏమవుతారో తెలుసా? వెంబడిస్తారు. హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసి అందరు దాచిపెట్టుకుంటున్నారా? నేను వెంబడించడం లేదు, కానీ అమ్మో ఆమె దగ్గర వెళ్తే అంత మంచిది కాదు, ఆమె దగ్గర వెళ్ళొద్దు, ఎందుకంటే ఆమె సాక్ష్యం సరిగా లేదు, ఆమెను వెంబడించకూడదు, ఆమెతో సహవాసం చేయకూడదు, ఆమెతో ఫ్రెండ్షిప్ చేయకూడదని ఈరోజు చాలామంది కొంతమంది చూసి పారిపోతుంటారు. ప్రియదేని బిడ్డ, అదే ప్రభు అంటున్నాడు, దేవుడు నిన్ను అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన స్త్రీగా, బలమైన కార్యాలు చేసే స్త్రీగా నిన్ను పెట్టాడంటే ఏ విధంగా ఉండాలో తెలుసా? హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని మాటను ఉన్నట్టుగా పాటించే వ్యక్తిగా ఉండాలి, దేవుని జీవితంలో చేసిన ప్రతి కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడే నీ వెనకలు వెంబడిస్తారు. లేకపోతే నిన్ను వెంబడించరు ఎవరు. నీతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు, నీతో సహవాసం చేయరు. హల్లెలూయా. మిరియాము వెనక అనేక మంది స్త్రీలు ఆమెను వెంబడిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆమె ఎలాంటి వ్యక్తి అంట? ఆమె అభిషేకించబడిన వ్యక్తి. ఆమె దేవుని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి. కాబట్టి ఆమె వెనక అనేక మంది స్త్రీలు ఆమెను చూస్తూ వెంబడిస్తున్నారు. ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సూటిగా మనతో మాట్లాడుతుంది. నువ్వు వెంబడించాలనుకుంటున్నావా? ఈరోజు చాలాసార్లు కాలేజీలో కదా యవనస్తులు ఏమనుకుంటారు? నా వెనక ఒక గుంపు ఉండాలి, ఎందుకంటే నేను ఒక లీడర్గా ఉండాలి, నా వెనక చాలామంది గుంపు ఉండాలి. లోక సంబంధమైన లీడర్షిప్ కావాలని కోరుకుంటూ ఉంటారు. కావునా ఈ లోక సంబంధమైన నాయకత్వంతోనే ఉండాలి, అందరికి లీడర్గా ఉండాలని ఆశిస్తూ చాలామంది ఏం చేస్తారు? వెనక 20 మంది 30 మంది టీం గుంపులాగా పెట్టుకుని వెళ్తుంటారు. అదే ప్రభు అంటున్న ఈ లోక సంబంధమైన లీడర్గా ఉండడానికి వీలు లేదు, కానీ ఆధ్యాత్మికమైన పర సంబంధమైన ఒక లీడర్గాను ఉండాలి. అనేకులను నీ కొరకు, ప్రభు కొరకు తిప్పే ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అనేకులను నువ్వు ప్రభు కొరకు ఏం చేసి తిప్పే వ్యక్తిగా ఉండాలి, ఒక నక్షత్రంలాగా ఉండాలి, ఒక స్టార్గా ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు కోరుతున్న ప్రియదేని బిడ్డ, ఈ లోక సంబంధంగా నన్ను అందరూ వెంబడించాలి, నన్ను ఫాలో కావాలనుకుంటాం, మంచిదే. అందరూ నన్ను చూసి నేను ఏ విధంగా చేసి అట్లా ఉండాలనుకుంటారు చాలామంది. కానీ ఈ లోక సంబంధమైన వాటి ప్రకారం ఆ విధంగా కాదు ప్రియదేవుడు. పర సంబంధమైన పరలోక ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి సాక్ష్యంతో కూడిన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటేనే నీ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా మారుతుంది ప్రియదేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా అది ఉంటుంది, అనేకులను వెంబడిస్తారు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా అభిషేకించబడిన స్త్రీ ఎవరు? మిరియాము. ఈ మాట 21వ వచనం చూస్తే, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
జరిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మోషేని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడంటే అన్ని విషయాల్లో. అక్కడ ఎర్ర సముద్రం నుంచి ఆ మోషే నిలబెట్టుకుని మోషే నువ్వు చేతి కరెంట్ షాపు, ఆ సముద్రం ఏమవుతుంది 2 పాయలుగా చీలుస్తా అంటే అక్కడ దేవుడు మోషేని వాడుకొని ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు, ఆ మధ్యలో సముద్రం ఆరిన నేలను చేసి వాటి మీద బయటకు తీసుకొచ్చారు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇవన్నీ అన్ని కార్యాలు చేస్తున్నా మోషే మీద వారు ఏం చేస్తారు, సనుగుతూనే ఉన్నారు. ప్రియమైన ఇక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు లేదు, నీళ్లు చేదుగా ఉన్నాయని మోషేని సనుగుతూ. అయితే దేవుడు అన్నాడు మోషే నువ్వు ఏం చేయమన్నాడు, ఇక్కడ చూడండి, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. దేవుడు అన్నాడు మోషే ఆ చెట్టును తీసి ఆ నీళ్ళలో వేయి. ఏం చేశారు, ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు ఏమయ్యాయంట, మధురంగా. అంటే అడుగడుగున వారు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు సనుగుతున్నారు. ఇందాక మనం చదువుకున్నాం, మిర్యాం ఏం చేసింది తెలుసా, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఆ ఫరో సైన్యం నుంచి, ఆ ఎర్ర సముద్రంలో నుంచి ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి రక్షించాడు. అయితే ఆమె ఏం చేసింది తెలుసా, దేవునికి ఒక పల్లవెత్తి పాడింది, అయ్యా యెహోవా గానం చేయండి, ఆ నామాన్ని సన్నతించండి. ఆ గుర్రాలను రౌతులను ఏం చేయమన్నాడు, సముద్రంలో ఆయన పడద్రోసాడు, శత్రువులంతా నాశనం చేశాడని దేవుణ్ణి ఏం చేస్తుంది, స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది, పాటలు పాడుతూ. ఆ మాత్రమే కాదు, ఆమె వెనుక చాలామంది స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆయన ఏం చేస్తూ స్తుతిస్తున్నారు. ప్రియదనమాట. అయితే ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు తర్వాత ఏమైంది, వారికి దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు తాగారంట. నీళ్ళు ఎట్లున్నాయి, చేదుగా ఉన్నాయి. చేదుగా నీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు సనుగుతున్నారు, అడుగడుగునా సనుగుతున్నారు. ఎంత భయం అంటే, ఇందాక కూడా చెప్పాను, మెడవంగని జనాంగము ఇజ్రాయెల్ ప్రజలు. మెడవంగని జనాంగం. ఎన్నో కార్యాలు చేస్తున్నాడే, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎర్ర సముద్రం నుంచి వాటికి బయటికి నడిపించి రక్షించాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మాకు నీళ్ళు ఇవ్వలేడా అనే ఆలోచన లేదు. ప్రియదిన బిడ్డ, అప్పుడు చేదుగా ఉన్న నీళ్ళని సనుగుతుంటే ఏదో ఒక చెట్టు నరికి ఆ నీళ్ళలో వేయమన్నాడు. వేగానే ఏమైందంటే ఆ నీళ్ళు ఏమైపోయింది, మధురంగా. చేదు నీళ్ళు ఏమయ్యాయి, మధురంగా మారిపోయి. ప్రియదిన బిడ్డ, ఈరోజు చాలాసార్లు ఇజ్రాయెల్ ప్రజలుగా ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు సనిగారో ఈరోజు మనం కూడా ఒక చిన్న బలీనత వస్తే దేవుని ఏం చేసి సనుగుతూ ఉంటాం. ఒక సమస్య వస్తే దేవుని సనుగుతూ ఉంటాం, ఒక బలీనత వస్తే సనుగుతూ ఉంటాం, ఒక చిన్న జ్వరం వస్తే దేవుని సనుగుతూ. దేవుని ఆరాధించాం. ఇన్ని సంవత్సరాలు బ్రతికించావా, ఇన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచావు, ఎంతోమంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారయ్యా అని మన కృతజ్ఞత లేదు. చిన్న సమస్యలకే బలీనతకి మనం ఏమవుతుంటాం, సనుగుతుంటాం ఇజ్రాయెల్ ప్రజల్లాగా. అందుకే వారందరూ అరణ్యంలో రాలిపోయారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేని బిడ్డ, మిర్యాం ఏం చేస్తుంది తెలుసా, ఆమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఏం చేసింది తెలుసా, ఆమె దేవుడు చేసిన మేలును ఉపకారాలు మరవకుండా దేవుని ఏం చేస్తుంది, తంబురతోనూ నాట్యముతోనూ దేవుని స్తుతిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. తంబురతోనూ నాట్యముతోనూ దేవుని, ఒక స్త్రీలందరూ గుంపుగా చేరి దేవుని గణపరుస్తున్నారు. అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ ఆ ఎర్ర సముద్రంలోండి ఫరో సైన్యంలో వాళ్ళందరినీ విడిపించారు, రక్షించారు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అని దేవుని గణపరుస్తుంది. ప్రియదేని బిడ్డ, ఈరోజు దేవుని సంగమా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన స్త్రీకున్న ఆ గుణం, ఆ మనస్సు ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రియదేని బిడ్డ, నేను అభిషేకించబడిన స్త్రీని, హల్లెలూయా, చాలాసార్లు అంటుంటే నేను అభిషేకించబడి అనాయన చేయబడ్డాను, నేను అభిషేకించబడ్డాను, దేవుని యొక్క ప్రసన్నత నా మీద ఉంది, దేవుని యొక్క సన్నిధి నా మీద ఉంది అని అంటున్నామే. కానీ నీ వల్ల ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా, నీ వల్ల ఇతరులు దీవించబడుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియదండి. ఈ మిర్యాం ఏం చేసి తెలుసా, దేవుని చేసిన మేలను ఉపకారాలు మరవకుండా దేవుని స్తుతిస్తుంది. ఎందుకంటే అభిషేకించబడిన స్త్రీ కాబట్టి. ఈరోజు అభిషేకించబడిన స్త్రీగా నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు, దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నావు, దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్న నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఈమె అభిషేకించబడింది కాబట్టి మనం కూడా అంటూ ఉంటాం, నేను పడ్డాను అని. సేవకులు అభిషేకించారు. అది నువ్వేం చేస్తున్నావు?
జాగ్రత్తగా ఆలోచించండి. అభిషేకించబడిన వ్యక్తిగా నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకు, ఎన్ని శ్రమలు పడుతున్నావు. ఆ రోజుల్లో దేవుని భక్తులు అభిషేకించబడిన ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు వారు నిలబడ్డారు. ప్రియదేని బిడ్డ, ఈరోజు అభిషేకించబడిన వ్యక్తిగా, అభిషేకించబడిన స్త్రీగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇతరులకు సహాయపడుతున్నావా? ఇతరులకు ఉన్నావా? హల్లెలూయా. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? మిరియాము ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి కొనియాడుతుంది. ప్రియదేని బిడ్డ, దేవునికి స్తుతులు చెల్లిస్తూ కీర్తన పాడుతుంది. వెంటనే కీర్తన ఏం చేస్తుంది? పాడుతుంది. అంటే అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే చూడండి, ఇంకో అభిషేకించబడిన స్త్రీ చూడండి, జడ్జెస్ న్యాయాధిపతులు 4వ అధ్యాయము చూడండి, జడ్జెస్ చాప్టర్ 4 verse 4. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా ఎవరంట? దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలతోను జెబులోనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్త్రీ ఉంది, అనాయింటింగ్ ఉమెన్. ఎవరో తెలుసా? ఆమె దెబోరా. షీ ఈజ్ ఆల్సో ప్రాఫిటస్. ఆమె ఎవరు? ఒక ప్రవక్తిని. అయితే ఏమంటారు తెలుసా? ఆమె మదర్ ఇన్ ఇజ్రాయెల్ అంట. మదర్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈమె పేరు ఏంటంటే మదర్ ఆఫ్ ఇజ్రాయిల్. దెబోరా ఎవరు? వారందరికీ తల్లిగా ఉంది. ఎందుకంటే ఈమె ప్రవక్తిని. ఏదైనా కొట్లాటలు గొడవలు జరిగితే ఈమె దగ్గర రావాల్సి, ఇందాక మనం చదువుకున్నాం 4 నుంచి కింద వచనాలు చూస్తే ఈమె దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా సమస్యలు గొడవలు వస్తే వీళ్ళు ఏం చేసి తెలుసా? దెబోరా దగ్గరికి వెళ్ళేవారంట. ఎందుకంటే మంచి తీర్పు తీరుస్తుంది. ఒక ప్రవక్తినిగా ఉంది. ఆమె న్యాయాధిపతిగా ఉంది. స్త్రీలలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే దెబోరా. అది ఇంత అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే ఈమె అభిషేకించబడిన వ్యక్తి. ప్రాముఖ్యంగా ఎవరంటే ఈమె అభిషేకించబడిన వ్యక్తి. మనం చూస్తే చూడండి, ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకు దగ్గరున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుట కద్దు. ఎక్కడ కూర్చుంటుంది ఆమె? తీర్పు తీర్చడానికి దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుట కద్దు. తీర్పు పొందుటకై ఇజ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఎవరు వచ్చేవారంట? ఇజ్రాయేలు అందరూ వచ్చారు. అనేక మంది ప్రజలు తీర్పు తీర్చుట కొరకు ఒక మంచి న్యాయాధిపతిగా ఉంది. ఆమె మంచి తీర్పు తీరుస్తుందని ఆమె దగ్గరకు వచ్చేవారంట. ఎందుకో తెలుసా? ఈమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి అనేక మంది దగ్గరికి అనేక మంది స్త్రీలు ఉండొచ్చు. ఆ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు ఉండొచ్చు. అయినా ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? దెబోరా దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకో తెలుసా? న్యాయం తీర్చుకోవడానికి ఒక మంచి జడ్జిమెంట్ చక్కగా చేస్తుంది కాబట్టి దెబోరా దగ్గరికి వెళ్ళేవారు తీర్పు తీర్చుకున్నటకు. హల్లెలూయా. కిందాక మనం చదివాం సిసేరా కదా, ఏమయ్యాడంట? నువ్వు నాతో వస్తే తప్ప నేను అక్కడికి వెళ్ళను అంటే ఎంత బలమైన వ్యక్తిగా ఉందో మీరు ఒకసారి ఆలోచన. ఒక స్త్రీ అయినప్పటికీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉంది దెబోరా.
అలా ఎందుకో తెలుసా? ఈమె అభిషేకించబడిన స్త్రీ. చప్పట్లు కొడుతూ మయం పొరుద్దాం. హల్లెలూయా. ఈమె అభిషేకించబడిన వ్యక్తి కాబట్టే ఈమె దగ్గరకు అనేక మంది వస్తున్నారు. అనేక మంది తీర్పు తీర్చుట కొరకు, న్యాయం కోసం వస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈమె అభిషేకించబడిన వ్యక్తి. ప్రభు మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు మామూలు స్త్రీగా ఉండడానికి వీల్లేదు, మామూలు వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. నీవు కూడా అభిషేకించబడిన స్త్రీగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీవు కూడా అనేకులను ఆశీర్వదించే బిడ్డ, అనేకులకు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. స్త్రీలు, దేవుని వాక్యంలో మాట ఉంది, స్త్రీలంట ఎలాంటి వారంట? బలహీనమైన ఘటాలే. కానీ ప్రభు అంటున్నాడు, నీవు బలహీనమైన ఘటాలే, కానీ నీవు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా మారబోతున్నావు. బలమైన సైన్యంగా నీవు మార్చబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రియదేని అనేక సార్లు అంటూ ఉంటాం, నేను బలహీనరాలు, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఎక్కడికి వెళ్ళలేని, సువార్త ప్రకటించి ఏ విధంగా మాట్లాడో నాకు తెలియదు. చాలాసార్లు మనం అందరిలో స్త్రీలలో మనకందరికీ ఇలాంటి మనసు ఉంది, నా వల్ల కాదు. ఫస్ట్ మాట ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు నా వల్ల కాదు అంటూ ఉంటాం, నా చేత కాదు, నీ పని చేయాలి అంటూ ఉంటాం. నిజమేనా? ఎంతమంది ఆ విధంగా అని ఉంటారు? నేను అని ఉంటాను. ఫస్ట్ నా నోట్లోంచే మాట ఏంటంటే నా వల్ల కాదు, నా చేత కాదు, నేను వెళ్ళలేను, నేను ప్రకటించలేను, నేను ఏమి చేయలేను అని ఎప్పుడు అంటూ ఉంటా. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం చేత నింపబడ్డామో, ఎప్పుడైతే అభిషేకించబడ్డానో, దేవుడు ఎలాంటి విధంగా చేస్తాడంటే అనేకులకు ఆశీర్వాదంగా చేశాడు. హల్లెలూయా. అనేకులకు దిగివరకంగా చేశాడు. ఇక్కడ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. అలలో దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా చేయబోతు. ఆ రోజుల్లో దెబోరా అంటే మామూలు వ్యక్తి కాదు. ఈమె ఆ చక్కటి అద్భుతమైన ప్రవక్తిని, అనేకులకు చిన్నల నుంచి వృద్ధుల వరకు మంచి తీర్పు, రాజులు సైతం వచ్చేవారంట ఆమె దగ్గరికి. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేసిందంటే తీర్పు తీర్చేది. అంతమంది వస్తున్నారు ఆమె దగ్గర కంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఆమె ఎంతగా అభిషేకించబడిందో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప ప్రార్థనా పర్వాలో ఒకసారి ఆలోచించండి. అంతమంది వస్తున్నారు, ఆమె ఆ సరళ వృక్షం దగ్గరికి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆమె ఎంతగా దీవించబడింది, ఎంతగా దేవుని కొరకు ఏం చేసిందో, దేవుని కొరకు జీవిస్తుందో, అభిషేకించబడింది. ఆమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఆమె దగ్గరకు చాలామంది వస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, అంటే ప్రియదేవుని సంగమా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈమె ఇజ్రాయెల్ ప్రజలకు ఒక తల్లిగా ఉంది. హల్లెలూయా. ఈ మాట మామూలు మాట కాదు, ఇజ్రాయేలుకు ఒక తల్లిగా ఉంది. అంటే అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉంది. ఒక స్త్రీనే, మనలాగా ఒక స్త్రీనే. ఆయన తీర్పులు, జడ్జిమెంట్లు అన్నీ మగవాళ్ళే చేసుకోవాలి, పురుషులే చేయాలి, లేకపోతే ఎవరు ఎంత ఎన్నుకున్నారో వారే చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఆమె అనుకుంది, నేను దేవునికి చేస్తున్నాను, వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డాను, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, మనం కూడా ఆ విధంగా నిలబడాలి. నా వల్ల నాకు చేత కాదు, కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతానో దేవుడు అన్నీ కూడా సమస్తము సాధ్యపరిచే దేవుడు నా దేవుడు అని చెప్పాలి. హల్లెలూయా. మన వల్ల అయితే కాదు, ఏమి చేయలేం మనం. అయితే దేవుని ఎప్పుడైతే ముందు పెట్టుకొని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి మనం ముందుకు వెళ్తామో, మనం చేయలేదంటూ ఏది కూడా ఉండదు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. అన్ని సమస్తము సాధ్యమే మనకు. అలలో సమస్తము సాధ్యమే. అలలో అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియదేని బిడ్డ, ఈరోజు నిజంగా దెబోరా లాంటి అభిషేకించబడిన స్త్రీలాగా మనం ఉండాలి ప్రభు కోరుతున్నాడు. ఆ పరిస్థితికి ఆ విధంగా ఆమెలాగా మనం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆ విధంగా అంత గొప్పగా ఎదగాలి, దేవుని కొరకు ఎదగాలంటే ఏం చేయాలి? అభిషేకించబడాలంటే ఏం చేయాలి? ఎలాంటి అర్హతలు మనం కలిగి ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి. ఊరిని వచ్చి దేవుడు అభిషేకించేస్తాడా? కాదు. కొన్ని క్వాలిటీస్, దేవునికి ఇష్టమైన గుణాలను కలిగి ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని అభిషేకించాడు. సమయంలో వచ్చి నిలబడ్డాడు ఎవరి దగ్గరికి? యెషయా వారి ఇంటికి నిలబడ్డాడు. అందరూ వాళ్ళ అన్నలు, దావీదు వాళ్ళ అన్నలు అందరినీ పంపించాడు. వారు ఎట్లంటే బలాఢ్యులు,
6 అడుగులు భుజాలు ఎత్తుగల వారు అందరూ ఉన్నారు. వారందరినీ సమూయేలు దగ్గర తీసుకొస్తే అందరిని రిజెక్ట్ చేశాడు. ఎవరు? సమూయేలు. అందరిని రిజెక్ట్ వద్దు, ఈయన కాదు, నేను కోరుకున్న వ్యక్తి ఈయన కాదని అందరిని రిజెక్ట్ చేశాడు. అయితే సమూయేలు అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా కొడుకుల్లో అంటే, అప్పుడంటూ యెష్షయి ఒకడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడులే. వాడు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. వాడు ఏనికి పనికిరాడు. వాడిని ఎప్పుడు పిలిచాం మేము, ఎప్పుడు పిలవం, ఏ పని అప్పుడు ఆ అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియదేవుడు. అయితే యెష్షయి వారి అన్నలు దావీదంటే ఏమి కూడా పట్టించుకోరు, అతనితో మాట్లాడు, అతనికి ఏం పనులు చెప్పరు, ఏం చేయదు. ఎందుకంటే అతడు చిన్నోడు బలహీనుడుగా ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? దావీదునే ఎన్నుకున్నాడు. సమూయేలు అంటే ఎవరైనా ఉంటే త్వరగా రప్పించి, నేను ఆయన కొరకు నేను కాచుకొని కూర్చుంటాను, ఆయన కొరకు వెయిట్ చేస్తాను అన్నాడు సమూయేలు. సరే యెష్షయి ఏం చేశాడు? తన దావీదుని తీసుకురమ్మని పంపిస్తే ఏం చేశాడు? దావీదు ఆశ్చర్యపోయాడు. ఏంటి మా తండ్రి నన్ను పిలుస్తున్నాడా అంటే, ఎప్పుడు పిలవడు కాబట్టి అంత ఆశ్చర్యపోతున్నాడు దావీదు. హల్లెలూయా. దావీదుని ఎప్పుడు పట్టించుకోడు తండ్రి కానీ లేకపోతే వారి అన్నలు కానీ ఎప్పుడైతే పిలుపు వచ్చిందో తండ్రి దగ్గర నుంచి వెంటనే రావాలని పిలుపుని అందుకున్నాడో ఆశ్చర్యపోయాడు దావీదు. అమ్మో ఎందుకో నిన్ను పిలిచాడు, నా వల్ల ఏ పని ఉందో అనేసి పరిగెట్టుకుంటూ వచ్చింటాడు కదా. పరిగెట్టుకుంటూ వచ్చి ఎప్పుడైతే దావీదు వచ్చాడో సమూయేలు ఏం చేసి తైలపు దాన్ని పట్టుకున్నాడు, కొమ్మను పట్టుకొని అభిషేకించడానికి రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు వచ్చాడో, ఇతడే నేను కోరుకున్న వ్యక్తిని, వెంటనే ఇతన్ని అభిషేకించుము. ఎప్పుడైతే దావీదు వచ్చాడు సమూయేలు ఏం చేశాడు? ఆ తైలపు కొమ్మను తీసుకొని ఏం చేశాడంట? దావీదుని అభిషేకించాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరదామా. అన్నలు ఉన్నారు, మంచి శరీర దారుణ్యం, మంచి శరీరం ఆకృతి, ఎత్తైన భుజాలు, మంచి బలంతో ఉన్నారు అందరూ, యుద్ధంలో ఉన్నవారు. వారిని దేవుడు ఏం చేయలేదు? కోరుకోలేదు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు అంటూ మాట్లాడు. ఎంత ధనమున్నా, ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత శక్తి బలం ఎంత ఉన్నా దేవుడు ఎన్నుకోకపోతే మనం ఏం కూడా చేయలేం. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. నీ మనస్సుని ఇష్టపడుతున్నాడు. నువ్వు పైకి ఏ విధంగా ఉన్నా పర్లేదు, ఏ విధంగా ఉన్నా పర్లేదు, దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు. నీ మనస్సు లక్ష్య పెట్టే దేవుడు ఆయన, పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. దావీదు చూడడానికి చిన్నగా బాలుడైన దావీదు అని ఉంది దేవుని వాక్యంలో. చాలామంది దేవుని భక్తులు బాలుడైన సమూయేలు, బాలుడైన ఇర్మియా, వీళ్ళందరూ చిన్న పిల్లలే, కానీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తులుగా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, దావీదు చిన్నోడే, కానీ దేవుడు దావీదుని అభిషేకించాడు. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. వెంటనే సమూయేలు దేవుని స్వరానికి లోబడి దావీదుని అభిషేకించాడు. ఆనాటి నుండి దావీదుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే బలముగా దావీదు వాడుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ రెండోదిగా అభిషేకించబడిన వ్యక్తి ఎవరు? అభిషేకించబడిన స్త్రీ. రెండవదిగా దెబోరా. హల్లెలూయా. దెబోరా అభిషేకించబడిన స్త్రీ. ఆమె ఇజ్రాయేలుకు ఎట్లుందంట? తల్లిగా ఉంది. ఇది చాలా నాకు ఇష్టమైన వర్డ్. ఇజ్రాయేలుకు తల్లిగా ఉందంటే మామూలు సంగతి కాదు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు తల్లులుగా ఉన్నాం, మనం అందరం తల్లులుగా పిలువబడుతున్నాం. కొద్ది రోజుల్లో, కొద్ది దినాల్లో మీరు కూడా తల్లులుగా మారుతారు కదా, నిజమేనా? అయితే అందరికీ లేని ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? దెబోరాకి ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది తల్లులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అంత అయిపోయింది. వారిని దేవుడు ఇష్టపడలేదు, కానీ దెబోరాని ఇష్టపడ్డాడు. ఇజ్రాయేలు తల్లిగా దేవుడు చేశాడు. ప్రియదేవుని బిడ్డ, ఎందుకంటే ఆమె యొక్క జీవితం అంత దేవునికి ఇష్టమైనదిగా, ప్రియమైనదిగా ఉంది. ఈ దెబోరా ఏం చేసింది తెలుసా? దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ దేవుని గణపరుస్తుంది. దేవునికి ఇష్టమైన మనసు, ఇష్టమైనది ఏంటో తెలుసా? దేవుని స్తుతించడం. ఆ ఇష్టమైన పని దెబోరా చేస్తుంది. అందుకే దేవుడు దెబోరాని గొప్పగా ఆశీర్వదించాడు. అలలు దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? దేవుని స్తుతించడమే దేవునికి ఇష్టమైన. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. విరిగి నలిగిన మన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ